ఆంధ్రప్రదేశ్ జల దోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ మేరకు రాజ్యసభ వేదికగా ఏపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అనధికారికంగా ఉపయోగిస్తున్న గోదావరి నది జలాల అంశం బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ ప్రభుత్వం అప్పనంగా గోదావరి నది జలాల వినియోగిస్తుందని చెప్పేసి, అంతేకాకుండా ఏపీ గోదావరి నది జలాలతో పాటు ఇటు నదుల అనుసంధానం పేరు మీద బనకచెర్ల ప్రాజెక్టు అక్రమ నిర్మాణం చేపట్టబోతుందని చెప్పేసి ఈ రెండింటిపైన చర్చించాలని రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇటు ఏపీ వాడుకునే గోదావరి జలాల విషయంలో అక్రమంగా ఇటు దోసుకెళ్లి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుంది. దీని ద్వారా ఆ తెలంగాణ రైతాంగానికి మళ్లీ ఎడారిగా మారే అవకాశం ఉంది. దీనిపైన చర్చించాలని చెప్పేసి కూడా వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం పూర్తిగా నది జలాల వినియోగంలో తెలంగాణ వాటాను కాదని వాళ్ళ ఏపీ వాటాకు మించి తీసుకుపోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సైతం దీనిపైన పోరాటానికి సిద్ధమైంది. ఈ పోరాట సిద్ధంలో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వం వారికి సహాయం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మేము ఎక్కువ చూస్తూ ఊరుకోం, బనకచెర్ల ప్రాజెక్టు ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్ర జాప్యం జరుగుతుంది. దీని తద్వారా రైతాంగం పూర్తిగా నష్టపోతారు, పంట పొలాల్లో నీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాలు చెప్తూ వచ్చింది. వాళ్ళ మరొకసారి కూడా బనకచెర్ల విషయంలో ఈ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని మొన్నిస్తే కూడా దాన్ని తోసిపుచ్చింది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఇవాళ మరొకసారి ఇచ్చి ఖచ్చితంగా గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టు అక్రమ నిర్మాణం చేపట్టబోతున్న నేపథ్యంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది కనుక ఖచ్చితంగా దీనిపై చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి కూడా వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఖచ్చితంగా ఏపీ ప్రాజెక్టు ఒకవేళ ఆ విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా దానిపై మేము భవిష్యత్తు పోరాటం చేస్తాం. కేంద్రం పైన కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుంది కనుక బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన పరిస్థితి అయితే కేంద్రం పైన కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పారు కేఆర్ సురేష్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే గోదావరి నది జలాల వినియోగం పైన కావచ్చు, ఇటు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రాజ్యసభలో చర్చించాలని చెప్పేసి కూడా చర్చకు పట్టుబడుతున్న నేపథ్యంలోనే వాళ్ళ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ప్రతిషా. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.